కృష్ణారావణ్ ఎంపీ అవుతాడా? ఎమ్మెల్యే అవుతాడా? రాజ్యసభ మెంబర్ అవుతాడా? ఎమ్మెల్సీ అవుతాడా? ఇప్పుడు ఇదే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో బీభత్సంగా నడుస్తుంది. అలా ఎలా అవుతాడు? ఎవరు టికెట్ ఇస్తారు? అంటే ఆయనిప్పుడు హీరో అయ్యాడు ఏపీలో. హీరోని చేశారు అంతా కలిసికట్టుగా. దానికి అభినందించాలి. హీరో ముదిరితే ఏమవుతాడు? తొండ ముదిరితే ఊసర వెల్లయినట్టు కదా! ఇప్పుడు హీరో ముదిరితే పొలిటీషియన్ అవుతాడు. రీసెంట్‌గానే చూసాం మనం. దళపతి విజయ్ కూడా అలానే అయ్యాడు. సో, ఆయన పాలన బాగా అందిస్తున్నాడని టాక్ అయితే ఉంది. అది తమిళనాడు ప్రజలు కన్ఫర్మ్ చేస్తారు. ఇంకా 4 ఏళ్ల తర్వాత. సో, ఇప్పుడు మన కృష్ణారావణ్ కూడా సక్సెస్‌ఫుల్‌గా హీరో అయ్యాడు. రేపో మాపో పొలిటీషియన్‌గా మారబోతున్నాడు. ఎలా మారతాడు అనంటే ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. టీడీపీ పార్టీలోను, అదేవిధంగా వైసీపీ పార్టీలోను. మనందరికీ గుర్తుండే ఉంటుంది. 2019లో అనంతపురంలో అప్పటి జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి. సో, ఈ బ్రదర్స్‌ని అడ్డుకోవటంలో అప్పటి ఒక పోలీస్ ఆఫీసర్ గారు, తర్వాత ఎంపీగా, హిందూపురం ఎంపీగా కొన్ని నగ్న సత్యాలు చూపించినటువంటి ఎంపీ గారు ఎలా ఒక పొలిటికల్ లీడర్గా ఎమర్జ్ అయ్యారో మనందరికీ చాలా బాగా తెలిసిన విషయమే. ఒక అతి చిన్న పోలీస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి కట్ చేస్తే ఒకే ఒక చిన్న సంఘటన ఆయన ఎదుర్కొన్నాడు అంతే. అంతే హీరో అయిపోయాడు. వెంటనే పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేయటం, మన జగనన్న పిలిచి మరీ టికెట్ ఇప్పించటం, టికెట్ ఇచ్చి గెలిపించటం, గెలిచిన తర్వాత కొన్ని నగ్న సత్యాలు ఈ ప్రపంచానికి చూపించడం జరిగింది. సో, మరొక ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక నందిగం సురేష్ అప్పట్లో అమరావతి రైతుల మీద బీభత్సంగా ఎదురుదాడి చేశారు అని అక్కడ చెప్తున్నారు. అరటి తోటలు తగలబెట్టడం కాడి నుంచి బోలెడన్ని క్వాలిఫికేషన్స్. ఏదైతే అమరావతిని అడ్డుకోవటానికి చేసినటువంటి విపరీతమైన ప్రయత్నాల్లో ఆయన చెయ్యి ఉంది అని చెప్తుంటారు. అందుకని ఆయనకి ప్రమోషన్గా ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకొని అలా ఆయన కెరియర్ని తిరగరాశారని టాక్ నడుస్తూ ఉంటుంది. ఇక మనం టీడీపీ పార్టీని తీసుకుందాం. టీడీపీ పార్టీలో కొలుకుపూడి శ్రీనివాసరావు గారు. సో, ఆయన మంచి విద్యావేత్త. ఐఏఎస్కి, ఐపీఎస్లకి కోచింగ్ ఇచ్చేటువంటి విద్యా సంస్థ నడిపేటువంటి ఒక ప్రముఖ విద్యావేత్త. అలాంటి ఆయన అమరావతి రైతులని ముందు పెట్టి అమరావతికి సపోర్ట్ చేస్తున్నానని చెప్పి టీవీ ఛానల్లో, వార్తా ఛానల్లో కూర్చొని బీభత్సంగా టీడీపీకి ఇంటర్నల్గా సపోర్ట్ చేసేవారు. ఒకానొక దశలో బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డిని కూడా చెప్పుతో కొట్టబోయేంత పనిచేశాడు, అలా పేశాడని కొట్టేశారు అని కూడా చెప్పారు. మరి అది ఎంతవరకు నిజమో ఆ రోజు డిబేట్లో ఉన్నవాళ్ళు చెప్పాలి. సో, ఏదైతే ఇలాంటి ఇన్సిడెంట్స్తో ఆయన కావాల్సినంత క్వాలిఫికేషన్ రాబట్టుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. చాలా చక్కగా పనిచేస్తున్నారని కూడా టాక్ ఉంది. స్వపక్షంలోని విపక్షం అంటారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో సీట్ ఉంటుందా, గల్లంత అవుతుందా అనేది చంద్రబాబు నాయుడికి, ఆ పార్టీ వాళ్ళకి తెలిసి ఉండాలి. సో, మొత్తానికైతే ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయన సెటిల్ అయిపోయినట్టే. ఇక మరొక వ్యక్తి మహాసేన రాజేష్. అంతకు ముందు వరకు ఆయన అంటే ఎవరో పెద్దగా పరిచయం లేదు. 2019కి జగన్కి సపోర్ట్ చేశారన్నారు. మళ్ళీ 2019 గెలిచిన తర్వాత జగన్ నుంచి యూటర్న్ తీసుకొని, మళ్ళీ సీ టర్న్ అనాలేమో, చంద్రబాబు నాయుడు టర్న్ తీసుకొని చంద్రబాబు నాయుడు శిబిరంలోకి వచ్చాడన్నారు. ఆయనకి అనుకూలంగా వీడియోలు చేశారన్నారు. చంద్రబాబుని సమర్థించారన్నారు. ఒకానొక దశలో చిన్నబాబుకి మెప్పించి ఎమ్మెల్యే అభ్యర్థిగా తెచ్చుకున్నారు. కాకపోతే అప్పుడు బీజేపీ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ మనిషికి మీరు టికెట్ ఇస్తే గనక మేము సపోర్ట్ చెయ్యం, మేం పని చెయ్యం, ఆయన్ని ఓడిస్తాం అని కొంత వాదన తీసుకొచ్చింది. కొన్ని వీడియోస్ కూడా అప్పుడు వైరల్ అయ్యాయి. సో, ఏదైతే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను పోటీ చెయ్యను అని ఆయన చక్కగా పక్కకు తప్పుకున్నాడు. ఆ సీట్లో వేరే వాళ్ళు ఎవరో పోటీ చేశారు, గెలిచారు. సో, ఆయనే పోటీ చేస్తుంటే గెలిచే అవకాశాలు కూడా ఉండొచ్చు, అదృష్టం కుదిరితే. సో, అలా
ఏదైతే సోషల్ మీడియా ద్వారా హీరోలైన వాళ్ళకి 2 పార్టీలు టికెట్లు ఇచ్చాయి. 2 పార్టీలు ఇంకా మెగా హీరోలను చేశాయి. అసెంబ్లీలకు పంపాయి, లోక్‌సభలకు పంపాయి. ఇప్పుడు కొత్తగా ప్రశ్నారామన్ జడ శ్రవణ్ కుమార్. జడ శ్రవణ్ కుమార్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు. 2024లోనే చంద్రబాబు నాయుడిని కలిశారని, చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ తరఫున పోటీ చేయమన్నారని, అయితే మీరు మా పార్టీతో పొత్తు పెట్టుకొని నేను నా పార్టీ తరపున నేను పోటీ చేస్తానని అన్నారని మనం మీడియా ముఖంగా తెలుసుకోవటమే. అంతకు మించి ఎవరు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఏదేమైనప్పటికీ 2024 ఎలక్షన్స్ కానించే, ఎలక్షన్స్ ముందు నుంచే జగన్ శ్రవణ్ కుమార్ యూటర్న్ ఇచ్చుకొని దుమ్మెత్తిపోవడం స్టార్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన, కూటమి పైన దుమ్మెత్తిపోవడం స్టార్ట్ చేశారు. ఏదైతేనేం కూటమి గెలిచింది. ఇక అప్పటి నుంచి యుద్ధమే నడుస్తుంది. సో ఆయన అందులో న్యాయ నిపుణుడు, అంతకుముందు న్యాయమూర్తి, ఇప్పుడు న్యాయవాది. సో ఇన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకొని ప్రజల్లో, ప్రభుత్వంలో ఒక జోరిగా మాదిరిగా రోజు జుమ్ అంటున్నారు. అదొక పక్క నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా ప్రశ్న రావణ్ యాడ్ అయ్యారు. మరొక పక్క ప్రకాష్ రాజ్ యాడ్ అయ్యారు. ప్రకాష్ రాజ్కి ఆల్రెడీ 4 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఏదో ఒక రాష్ట్రంలో కంపల్సరీ పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు కూడా, ఎందుకంటే ఆయన నోన్ ఫేసు, అందరూ గుర్తుపడతారు. సో డెఫినెట్గా ఆయన పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. సరే, ఆయన తీసేసిన మన ప్రశ్నారావణ్ కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో, ఒక రాజ్యసభ మెంబర్గానో రాబోయే కాలంలో కాబోయే నాయకుడు అని చెప్పుకోవడంలో ఏ రకమైన సందేహం లేదు. ఎందుకంటే ఆయనకున్న క్వాలిఫికేషన్ అట్లాంటిది. 4 రోజుల నుంచి సోషల్ మీడియా చూసినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా చూసినా, ఎవరు ఏం మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఒకటే చర్చ. ప్రశ్నారావణ్ని ఎన్నోసార్లు అరెస్ట్ చేశారు. ప్రశ్నారావణ్ని ఏ స్టేషన్కి తీసుకెళ్లారు, ఎప్పుడు జనసేన నాయకులు అలర్ట్గా ఉన్నారు. జనసేన వాళ్ళు వచ్చి ప్రశ్నారావణ్ని మాకు అప్పగించండి, మేము చూసుకుంటాం అంటాం. అది మచిలీపట్నం వెళ్ళినా, కాకినాడ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు రీసెంట్గా గన్నవరం పోలీసులు అయితే కనుక ఆయన మీద ఉప్ప యాక్ట్ కూడా నమోదు చేశారన్నారు. సో నిన్నగాక మొన్న ఆయన వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. నేను దీక్ష చేస్తున్నాను అంటున్నారు, నిరాహార దీక్ష చేస్తున్నాను అంటున్నారు, నన్ను చంపేయండి అంటున్నారు, నేను ప్రశ్నిస్తూనే ఉంటానంటున్నారు. సో ఒక హీరోయిక్ ఫిగర్ లాగా మారిపోయారు. విక్టిమ్ కార్డు దానికి తోడవుతుంది. ప్లస్ ఎమోషన్ పండిస్తున్నాడు, కంటెంట్ క్రియేటరు. ఆయనకి ఎట్లా పండిస్తే ఆయనకి ఐడియా ఉంది. సో ఇంతకు మించిన క్వాలిఫికేషన్ ఆయన తరపున లేదు. మరోవైపు చూసుకుంటే ఆయన వాళ్ళ ఫ్యామిలీ కూడా రంగంలోకి దిగినట్టు కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఎంతో కొంత అగ్నికి ఆజ్యం పోసినట్టుగా. సో ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ మీద, కుటుంబాన్ని కూడా లాగారు ఇందులోకి. సో సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు అయితే ఈ నడుస్తున్న కథ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని తలపిస్తుంది. నిజంగానే ఇదంతా కూడా అంటే ఇంతకంటే పెద్ద క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. ఒక ఎంపీగానో, ఒక ఎమ్మెల్యేగానో, ఒక లోక్సభ, రాజ్యసభ మెంబర్గా పోటీ చేయాలంటే ఇంతకంటే ఏం లేదు. కాకపోతే ఉన్న అవైలబిలిటీని బట్టి, అంటే ఎమ్మెల్యేగా అవైలబిలిటీ ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎంపీగా అవైలబిలిటీ ఉంటే ఎంపీగా పోటీ చేయొచ్చు. ప్లస్ ఏంటంటే ఆయనకి సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అంశం. రేపో మాపో ప్రధానమంత్రి మోదీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు కలిసి ఉన్న లోక్సభ స్థానాల్ని 800 పైన పెంచుతామంటున్నారు. ఏదైతే మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అసెంబ్లీ స్థానాలు 260 ఏమో అవుతాయి అంటున్నారు. కాబట్టి అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇక ఇప్పటి నుంచి ఆయన ఆ విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడంలో సంసిద్ధులే ఉండాలి. ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, ఎటుగురి నోన్ ఫేస్ అయిపోయింది. కాబట్టి ఇక రేపటి నుంచి ఒక మీడియాని ఒక టర్న్ తీసుకొని, ఒక పార్టీ టర్న్ తీసుకొని, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి ఈయన సపోర్ట్ చేస్తూ రాజకీయాన్ని పండించుకునే యోగం ఉంది అని నేను భావిస్తున్నాను. రాజకీయంగా ఒక ప్రముఖ స్థానంలో ఉండబోతున్నారు అని నేను భావిస్తున్నాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రశ్నారావణ్ ఎంపీగా వెళ్తే బాగుంటుందా, ఎమ్మెల్యేగా వెళ్తే బాగుంటుందా, లేకపోతే రాజ్యసభకు వెళ్తే బాగుంటుందా? ఎందుకంటే ఇలాంటి ఉన్నతమైన వ్యక్తులు ఉన్నత సభల్లోకి వెళ్తే ఆ సభ యొక్క గౌరవం కూడా చాలా ఇనుముడింపజేస్తుంది. కాబట్టి ఆయన రాజ్యసభకి వెళ్ళినా కూడా చాలా గౌరవంగానే ఉంటుంది ప్రజలకి, అదేవిధంగా ప్రభుత్వాలకి, ఈ రాష్ట్రానికి. ఇంతకు మించినటువంటి ఏమంటారు దాన్ని, ఇంతకు మించినటువంటి గౌరవప్రదమైన స్థానం అయితే ఉండకపోవచ్చు. సో ఇదొక సదావకాశం. సో ఆయన ఎలా అనుకుంటే అలా ఏ పార్టీ అయినా కూడా వెల్కమ్ చెప్పేసే అవకాశాలు ఉన్నాయి, టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆయన ఎంపీగా వెళ్తే బాగుంటుందా, ఎమ్మెల్యేగా వెళ్తే బాగుంటుందా, పెద్దల సభకు వెళ్తే బాగుంటుందా, లేకపోతే
ఇంకేదైనా ఒక మంత్రి అయితే బాగుంటుందా? కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, కుదిరితే రాష్ట్రపతి, అంటే అంత ఛాన్స్ రాకపోవచ్చు. లేకపోతే గవర్నర్, ఏదైతే బాగుంటుందో వ్యూయర్స్ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మర్చిపోకుండా తెలియజేయడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య.